సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఎన్టీ రామారావు గారు మొదటి అవకాశం మీది. ఆయన అవకాశం ఇచ్చారు. నాకు కాంగ్రెస్ లో కూడా టికెట్లు రావటం జరిగిందండి. 2 టైమ్స్ కదండి, 2 టైమ్స్ 2 కాంగ్రెస్, టైమ్స్ 2 టైమ్స్ తెలుగుదేశం వచ్చింది, 2 టైమ్స్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ టికెట్స్ కదా. వచ్చినాయి. ఓకే, రైట్. అన్నిటికన్నా నాకు మనసుకు నచ్చింది ఈ అవకాశం కాదండి. ఓకే. ఒక భారతదేశంలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలి అని నమ్మి పారిశ్రామిక రంగంలో నేను ఒక 38 సంస్థలకి నేను ఒక నాయకురాలుగా ఎదిగానండి. ఒకవైపు ఆల్మెన్ కంపెనీ, బిహెచ్ఎల్కి, ఇండియన్ రైల్వేస్కి, అంబుజా పెట్రో కెమికల్స్కి, ఇలా ఆస్బెస్టాస్కి, తర్వాత లెక్కలో చెప్పుకుంటేనండి ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్టీజియస్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో అన్నిటికీ నాయకురాలుగా రాగలిగాను. ఇప్పుడు రెండో రంగంలోకి ఇప్పుడు వచ్చాను, వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగంలో కూడా నాదనే స్థానాన్ని ఇప్పుడు సంపాదించుకున్నానండి. వ్యవసాయం ఎప్పుడు నా జీన్స్లో ఉంది, నా ఆలోచనలో ఉంది, నేను పుట్టిన జాతిలో ఉంది. ఇక్కడ జాతిని గురించి చెప్పుకుంటున్నప్పుడు నేను ఎవరెన్ని విమర్శలు చేసినా నేను ఒక కమ్మ కులంలో పుట్టానని సగర్వంగా చెప్పగలుగుతా. అది గొప్పతనం కాదు, అప్పర్ కమ్యూనిటీ అని కాదండి. కమ్మ అంటే కష్టపడేవాళ్ళు, కమ్మ అంటే శ్రమనివ్వగలిగేవారు, కమ్మ అంటే శ్రమ సౌందర్యాన్ని గుర్తించేవాళ్ళు. అడవుల్ని కొట్టి ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని కూడా ఒడిసి పట్టుకొని అక్కడ ఉన్నటువంటి చెట్లనంతా కూడా నరుకుతూ కాయ కష్టం చేసి అందరికి అన్నం పెట్టాలి అనేటువంటి అన్నపూర్ణలుగా మారగలిగిన స్త్రీలు కానీ, లేకపోతే కృషీవలులుగా మారి తమ యొక్క రక్తాన్ని, చెమటని ప్రజల కోసం ఇచ్చి ఆ చెమటతో వారు తమ యొక్క వృత్తిని ఎంచుకోగలిగిన ఒక శ్రమని గౌరవించే కులంలో పుట్టానని చెప్పుకోవటానికి. ఇది మేము ఎప్పుడు కూడా కులంలో పుట్టినంత మాత్రం చౌదరులు పెట్టుకోం. కానీ అటు సైనికులుగా కానీ ఇటువైపున శ్రమని గౌరవించుకుంటూ శ్రమ చేస్తూ సేద్యాన్ని తీసుకున్నటువంటి కులంలో పుట్టిన వ్యక్తిగా నేను ఈ రోజున మీ ముందు ఒక కమ్మ అనగలిగాను. నన్ను క్షమించాలి కూడా మీరు. కులాలు మతాలు పోయి ఈ రోజున మనం లౌకిక రాజ్యాంగంలో ఉంటూ సమాఖ్య స్ఫూర్తితో ఉండే మనం మళ్ళీ కుల వ్యవస్థ గురించి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ రెండో వైపున కమ్మవారి గురించి మీద దాడులతో మరిచిపోయిన కులాన్ని ప్రశ్నిస్తూ ఉన్న ఈ సమయంలో, కమ్మ అంటే ఒక అన్టచబుల్గా మాట్లాడుతున్న సమయంలో ప్రత్యేకంగా నేను తెలంగాణ రాజకీయాలను తీసుకున్నాను. ఇక్కడ శాసనసభ్యురాలుగా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉన్నా. నేను ఇప్పుడు తెలంగాణ పౌరురాలిని. నాకు జన్మరీత్యా లేదా నాకు కొన్ని రకాల ఈరోజు స్థిరాస్తులన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, వారసత్వంలో వచ్చినాయి. ఉన్నప్పటికీ తెలంగాణ పౌరురాలుగా గర్విస్తాను. సభ్యత, సంస్కారం, ప్రజలందరినీ కలుపుకోగలిగిన వారసత్వం, సంస్కృతి ఉన్నటువంటి, పోరాటం ఉన్నటువంటి ఈ పోరాటంలో కూడా కష్టం వచ్చినప్పుడు, అన్యాయం వచ్చినప్పుడు ప్రజలంతా ఏకమై ఒక్క తాటి మీద బండెనక బండి కట్టగలిగామని కలిగి అటు ముస్లింల మీద పోరాడినటువంటి స్ఫూర్తి కూడా కలిగిన తెలంగాణ సంస్కృతి అంటే ప్రాణంతో ఇక్కడ నేను తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాను అంటూ చెప్పగలుగుతున్నా. అందుకని మిమ్మల్ని క్షమించమన్నా.